హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. నెలకు ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించిన దాంట్లో ఎంత సేవింగ్స్ చేసుకోవాలి, అలాగే మన దగ్గర ఉన్న డబ్బులు ఊరికినే ఎలా ఖర్చు అవుతున్నాయి, అసలు ఖర్చు అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి, దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు వెంచురా సబ్సిడర్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, చాలా మందిలో చాలా డౌట్స్ ఉంటుంటాయి, అయినప్పటికీ కూడా దాచిపెట్టుకోవడం తెలియదు చాలా మందికి. సో మనం ఇప్పుడు వస్తున్నవి ఎలా ఖర్చు అవుతుంటాయి, అలాగే ఎలా దాచిపెట్టుకోవాలి, దీనికి ఎలా వాళ్ళు ప్లాన్స్ చేసుకోవాలి? ఓకే, అంటే మనము ఎంత డబ్బు దాచిపెట్టుకోవాలి అని అనలైజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ ఖర్చు అవుతుంది దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మనము ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దాచిపెట్టుకోవాలి, వీటన్నిటినీ ఒక పర్టికులర్ పేపర్లో రాసి పెట్టుకోవాలి. ఎవరు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఇండివిజువల్గా ఒక్కరైనా ఎర్న్ చేస్తుండొచ్చు, ఆర్ ఇద్దరు ఎర్నింగ్ కూడా ఉండొచ్చు. సో ఆ ఇద్దరు కూర్చొని ఒక పేపర్ మీద ఎవ్రీ మంత్ ఎంతెంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, సో అది రాయాలి. ఎందుకు ఇద్దరు కలిసి రాయాలి అంటున్నాను అంటే, జనరల్గా ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఒక్కరే తీసుకుంటారు. అదే ఒక కార్ కొనాలని వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోతారు, టీవీ కొనాలన్నప్పుడు ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోతారు. బట్ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం ఎవరో ఒక్కరే తీసుకుంటున్నారు. సో ఫస్ట్ కరెక్షన్ అక్కడ చేసుకోవాలి. సో ఇద్దరు కూర్చొని ఎంతెంత ఖర్చు అవుతుంది, సో ఎంతెంత ఖర్చు అవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెన్స్. సపోజ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, రెంట్ ఆర్ ఈఎంఐ ఎంత వెళ్తుంది, మిల్క్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కాకుండా లోన్ ఈఎంఐస్ ఏంటి, స్కూల్ ఫీజు ఏంటి, ఇవన్నీ రాసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు ఎంత మిగులుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. ప్రాబబ్లీ మన ఖర్చులు బట్టి ఎంత మిగులుతుంది అనేది మనకు అక్కడికి తెలిసిపోతుంది. సో అందులో మ్యాక్సిమం ఎక్స్పెన్స్ అయ్యేది ఎక్కడ అవుతుంది అని అంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. అంటే ఈ కంపల్సరీ ఖర్చులు కాకుండా, లోన్ ఈఎంఐస్ కాకుండా, అండ్ స్కూల్ ఫీజు ఇవి కాకుండా ఎక్కువ ఖర్చు అయ్యేది లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. అంటే ఇది నేను జస్ట్ చెప్పడం కాదు, మీరు పేపర్లో పెట్టినప్పుడు యువర్ సెల్ఫ్ విల్ నో ఎంత ఖర్చు అవుతుంది అనేది. సో ఇప్పుడు మనము ఐడెంటిఫై చేసాం, అన్ని దాంట్లో రాసాము ఎక్కడెక్కడ ఎంత అవుతుంది. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ మన చేతిలో లేవు, అన్నీ స్పెండ్ చేయాల్సిందే. సో స్పెండ్ చేసేవి కాకుండా ఏదైతే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అక్కడికి వద్దాం. సో అక్కడ డిక్రీజ్ ఏదో చేసుకుంటారో, ఎంత డిక్రీజ్ చేసుకుంటారో చేసే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ అమౌంట్ మిగులుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఎంత అమౌంట్ మిగులుతుంది అది. సో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అమౌంట్ తెలిసింది, బట్ దాన్ని ఏం చేయాలి అనే పర్పస్ మనకి క్లారిటీ ఉండాలి. సో ఆ అమౌంట్ని సేవ్ చేయడమా, ఇన్వెస్ట్ చేయడమా, అంటే ఈ పర్పస్ ఏంటి అంటే ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తున్నారు. అంటే ఖర్చు పెట్టడాన్ని అలాగే దాచిపెట్టడాన్ని బ్యాలెన్స్ చేయడాన్ని చెప్తున్నారు. సో ఈ బ్యాలెన్స్లో చాలా మందికి అనుకోకుండా కూడా కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అంటే ఈవెన్ మన ఇండియన్ కల్చర్లో మనం చూసుకున్నట్టయితే మనకు తెలియకుండానే మన బంధువులు చేస్తుంటారు. సో మనకి ఇప్పుడు ఫారెన్ కల్చర్కి తీసుకుంటే ఏంటంటే మనకు కాల్స్ చేస్తే తప్పితే ఎవరు రారు ఇంటికి. బట్ మన ఇండియన్ కల్చర్లో అనుకోకుండా కూడా చాలామంది వచ్చేస్తూ ఉంటారు, అలాంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళకి బెటర్మెంట్ కనిపిస్తుంది? ఈ సెగ్రిగేట్ చేసినప్పుడు అందులో ఎమర్జెన్సీ ఖర్చుల కోసం కూడా ఒక పోర్షన్ ఉంటుంది. ఒక 5 to 10%, అంటే మనకు వచ్చే ఇన్కంలో 5 to 10% ఎమర్జెన్సీ కోసం పక్కన పెట్టుకోవడం. ఎలాగా హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ పక్కన పెడుతున్నామో సిమిలర్ వే ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ని కూడా పక్కన పెడుతున్నాం. అది పెట్టిన తర్వాత కూడా యూ విల్ హ్యావ్ సమ్ అమౌంట్ లెఫ్ట్. ఇప్పుడు ఆ అమౌంట్ని నేను ఇన్వెస్ట్ చేయాలా, సేవ్ చేయాలా, నాకు దాని నుంచి వచ్చే రిటర్న్స్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది ఫస్ట్ పాయింట్. అంటే నేను ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి నాకు ఎప్పుడో ఒకప్పుడు రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ వచ్చినప్పుడు నేను ఆ అమౌంట్ని యూజ్ చేయాలా, అక్యుములేట్ చేయాలా. మనీ అనేది ఓన్లీ 2 points, ఎయిదర్ కన్జ్యూమ్ ఆర్ కన్జర్వ్. అంటే నేను వాడుకోవాలి, లేదు నా నెక్స్ట్ జనరేషన్కైనా ఇవ్వాలి. ఈ రెండింటికి క్లారిటీ కావాలి. ఎందుకు అంటున్నాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్
ఇవన్నీ చేస్తారు. ఈ ఈ ఎక్స్పెన్సెస్ రాయడము, అమౌంట్ మిగలడము, ఇన్వెస్ట్ చేయడం అన్నీ చేస్తారు. బట్ ఈ కన్జర్వ్ అంటే నేను వాడుకోవాలా, నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలా, ఈ రెండిట్లో ఐడెంటిఫై చేయడానికే ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ట్యాక్స్ సేవింగ్ పీపీఎఫ్లో 1.5 lakh వరకు ట్యాక్స్ సేవింగ్ అని చెప్పేసి పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు. 1.5 lakh ఎవ్రీ ఇయర్. పీపీఎఫ్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీపీఎఫ్లో ఉన్న హిస్టరీ చూస్తే, ఎవరైతే పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు యూజ్ చేయలేదు అమౌంట్, వాళ్ళ నామినీస్ యూజ్ చేశారు. ఎంత? 73% ఆఫ్ పీపీఎఫ్ అకౌంట్స్ నామినీస్ యూజ్ చేశారు. అంటే మనం ఇంత కష్టపడి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ రాసుకొని సేవ్ చేసి మనం ఎంజాయ్ చేయనప్పుడు సేవింగ్లో అర్థం లేదు. సో అందుకని మనీ అనేది కన్జ్యూమ్ చేయడమా, కన్జర్వ్ చేయడమా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మనకు ఆ గోల్ని ఐడెంటిఫై చేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ మన రిటైర్మెంట్ అనుకోండి, లేదంటే హౌస్ కొనాలి, కార్ కొనాలి, ఇది ఐడెంటిఫై చేసినప్పుడు మనకు ఎంత లాంగ్లో ఉంది ఆ పర్టికులర్ గోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రిటైర్మెంట్ ఉంది, 20 years టైం ఉంది, నేను ఒక కార్ కొనాలనుకుంటున్నాను, 3 yearsలో కొనాలనుకుంటున్నాను. అంటే ఆ దూరం అనేది మనకు తెలుస్తుంది, ఎంత దూరంలో ఉంది నా రిక్వైర్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనము ఏదో చిన్న కిరాణా వస్తువు కొనడానికి వెళ్తాం, మన ఇంటి దగ్గర ఏదో షాప్కి వెళ్తాం, నడుచుకుంటూ వెళ్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 kilometers ట్రావెల్ చేసేది ఉంది, బైక్ మీద వెళ్తాం. సిమిలర్లీ హైదరాబాద్ నుంచి నేను వేరే సిటీకి వెళ్ళాలి ఆర్ వేరే టౌన్కి వెళ్ళాలి, కార్ యూజ్ చేస్తాం. సిమిలర్లీ నేను తిరుపతియో ఎక్కడికో వెళ్తున్నాను, ట్రైన్ యూజ్ చేస్తాం. ఆర్ వేరే కంట్రీకే వెళ్ళాలి, నేను ఇండియా దాటి వెళ్ళాలి, ఫ్లైట్ యూజ్ చేస్తాం. అంటే మీరు డిస్టెన్స్ని బట్టి వెహికల్ని మారుస్తున్నారు. తక్కువ డిస్టెన్స్ ఉంటే ఒక వెహికల్, ఎక్కువ డిస్టెన్స్ ఉంటే ఒక వెహికల్. సిమిలర్లీ ఇన్వెస్ట్మెంట్లో కూడా తక్కువ డిస్టెన్స్ ఉంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఎక్కువ డిస్టెన్స్ ఉంటే ఇంకో ఇన్స్ట్రుమెంట్. సో ఈ విధంగా మీరు ఆ గోల్ని ఐడెంటిఫై చేస్తేనే మీరు ఏ ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళాలి అనేది ఐడియా వస్తుంది. సో అప్పుడు ఈ సేవింగ్ ఏదైతే ఉందో, ఈ సేవింగ్కి కరెక్ట్ రూట్, డైరెక్షన్ దొరుకుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ అమౌంట్ తీసి ఒక 20-25% మినిమంగా పెట్టుకోండి. 20-25% ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఈ వెహికల్స్ చెప్పాను కదా, షార్ట్ డిస్టెన్స్కి ఒకటి, లాంగ్ డిస్టెన్స్కి ఒకటి. ఓవరాల్గా ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో షార్ట్ డిస్టెన్స్కి మనం ఎఫ్డి, ఆర్డి ఇవి యూజ్ చేస్తాం, లాంగ్ టైంకి ఈక్విటీ యూజ్ చేస్తుంటాం. బట్ ఓవరాల్గా అన్ని అడ్వాంటేజెస్ ఉన్న ప్రోడక్ట్ ఒక్కటే ఉంది, దట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అనేది జనరల్గా మ్యూచువల్ ఫండ్ అంటే ఏమనుకుంటారు అని అంటే రిస్క్, షేర్స్లలో పెడతారు అని అనుకుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్లో 1 day కోసం ఇన్వెస్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, 1 week కోసం చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, 1 monthకు ఉన్నాయి, 1 yearకు ఉన్నాయి, 10 yearsకు ఉన్నాయి. సో మనం ఇక్కడ ఫాల్ట్ ఫైండ్ చేయాల్సింది ఇన్స్ట్రుమెంట్లో కాదు, మన దగ్గర. అంటే మనం ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఐడెంటిఫై చేసి అది ఎంత దూరంలో ఉందో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకుంటే దెన్ వీ కెన్ సేవ్. సేవింగ్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఒకసారి మీరు ఆ మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్లో ఒక లాంగ్ టర్మ్ గోల్లోకి వెళ్ళారనుకోండి, లాంగ్ టర్మ్ కోసం మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మిగతా అంతా ఇండియా చూసుకుంటుంది. ఎందుకు ఇండియా చూసుకుంటుంది అంటున్నానంటే, ఇండియా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరికి? ఫారిన్ ఇన్వెస్టర్స్కి. మనకు లేదు, మన ఇండియన్స్కి లేదు, ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఉంది. అందుకనే వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. బట్ ఇంకా అవేర్నెస్ మన దగ్గర ఇంకా మెల్లిమెల్లిగా మన దగ్గర అవేర్నెస్ లేకపోవడమే కాకుండా భయం కూడా ఉంది. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలంటారు? భయం అండి, మీరు కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సే రేపు పొద్దున మనము ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాం, ఫ్లైట్ బుక్ చేసాం. మార్నింగ్ 6 o'clockకి ఫ్లైట్ ఉంది. సో మార్నింగ్ నేను 3:30-4 o'clockకి నేను క్యాబ్ బుక్ చేశాను. సో క్యాబ్ డ్రైవర్ వచ్చాడు, క్యాబ్లో నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఓకే, నౌ మార్నింగ్ హైదరాబాద్ రోడ్స్ ఎట్లా ఉంటాయి? ఖాళీగా ఉంటాయి. క్యాబ్ డ్రైవర్ స్పీడ్గా వెళ్తున్నాడు. సో క్యాబ్ డ్రైవర్ స్పీడ్గా వెళ్ళేసరికి మనం ఏమంటాము? టైం ఉంది, మెల్లిగా వెళ్ళు, ప్రాబ్లం ఏం లేదు అని అంటాం. రైట్.
ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, తర్వాత బోర్డింగ్ అంతా అయిపోయింది, చెక్ ఇన్ బోర్డింగ్ అంతా అయిపోయింది, ఫ్లైట్లో కూర్చున్నాం. సో ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఫ్లైట్ స్టార్ట్ అయినాక ఫ్లైట్ ఎంత స్పీడ్లో వెళ్తుంది? మేబీ 700-800 km/h వెళ్తుంది. 100 km స్పీడ్లో వెళ్ళే డ్రైవర్ని స్లో వెళ్ళమన్నాం. మరి 800 km స్పీడ్లో వెళ్ళే ఫ్లైట్ని ఎయిర్ హోస్టెస్ని పిలిచి మెల్లగా వెళ్ళండి చెప్పండి పైలట్కి అంటామా? చెప్పాం. ఎందుకు అనట్లేదు? ఇంకోటి, ఇందులో ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లైట్ ఎక్కితే, సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నారు, ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లైట్ ఎక్కితే ఏం చేస్తాడు? విండో సీట్ కావాలి అంటాడు. విండో సీట్ పక్కన కూర్చుంటాడు. సో అది స్పీడ్లో వెళ్తున్నప్పుడు మొహం వెలిగిపోతుంటుంది ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు. సరే ఇంకా హైట్కి వెళ్ళిపోయింది, ఫుల్ స్పీడ్లో ఉంది, అప్పుడు హ్యాపీగా ఇట్లా చూసుకుంటూ మన సైడ్ తిరిగి అసలు ఫ్లైట్ కదులుతుందా, అసలు స్పీడ్లో రన్నింగ్లో ఉందా, ఆగి ఉందా అని అంటాడు. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంటే మనం కారులో వెళ్తున్నప్పుడు వేరే దాన్ని చూస్తూ మన స్పీడ్ తెలిసింది, అదే ఫ్లైట్లో కూర్చున్నప్పుడు మనకు ఆ స్పీడ్ తెలియలేదు. అంటే భయపడిపోతున్నాం, కారులో ఉన్నప్పుడు భయపడుతున్నాం, ఎందుకంటే ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ వల్ల. సో ఇక్కడ నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్కి తెలుసు దే ఆర్ ఇన్వెస్టింగ్, బట్ మనకు తెలియదు మనం ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఈ ఎగ్జాంపుల్లో అదే చెప్తున్నాను అనమాట. సో మనం వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం కూడా ఇన్వెస్ట్ చేస్తే దెన్ వీ విల్ బీ హ్యావింగ్ దట్ ప్రాఫిట్స్. అంటే ఇండియా గ్రో అవుతున్నప్పుడు మనం కూడా ఆ విధంగానే గ్రో అవుతూ ఉంటాం.